సంచిత ఒగాలే ఒక 22 సంవత్సరాల బాలీవుడ్ టీవీ సీరియల్ నటి మన 14వ తారీఖున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని గురించి మనం చెప్పడం కూడా జరిగింది. అయితే అనేక ఎంక్వైరీల తర్వాత పోలీసులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న మచ్చేంద్ర ఒగాలే, అలాగే కజిన్ ఆకాష్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మా చెల్లిని కూడా, అంటే వాళ్ళ నాన్నగారు నా కూతుర్ని, వాళ్ళ అన్నయ్య ఏమొచ్చేసి నా చెల్లిని ఏ విధంగా చంపేశారు అంటే సేమ్ మన ప్రశాంత్ సింగ్ ఏ విధంగా అయితే చనిపోయాడో ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఒత్తిడిని తట్టుకోలేక అదే విధంగా నా కూతుర్ని కూడా ఇక్కడ చంపేశారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. నా చెల్లిని చంపేయడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వివక్షలు. ఈ వివక్ష కారణంగా అలాగే మరికొన్ని డిమాండ్, మరికొంతమంది డబ్బును కూడా అడిగారు. ఇక్కడ డబ్బును అడిగినటువంటి మాఫియా కూడా ఉంది. సొంతంగా నా చెల్లెలు కష్టపడి అవకాశాలు సంపాదించుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు చేశారు. ముఖ్యంగా నా కూతుర్ని డబ్బులు అడిగినటువంటి వారి యొక్క వివరాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని గట్టిగా విచారిస్తే మిగతా విషయాలన్నీ కూడా వస్తాయని చెప్పి ఇప్పుడు మచ్చేంద్ర ఒగాలే ఆరోపించారు. మరి సంచలనమైనటువంటి ఆరోపణల వెనుక నిజాలేంటి, అబద్ధాలేంటి, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా పోలీసులు అయితే ఏమీ చెప్పలేదు. ప్రస్తుతానికి వీళ్ళు ఆరోపిస్తున్నారు అంతే. అమ్మాయి 14వ తారీఖు ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు కుటుంబ సభ్యులు లేని సమయంలో. దీని కనుక ఏమైనా నవ్వు ఉందా లేకపోతే సినిమా ఒత్తిడే కారణం అనేది తెలియదు. అంతకుముందే నవ్వుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది ఇన్స్టాలో. సో ఈ నేపథ్యంలో చనిపోవడంతో అనుమానాలు అనేక రకాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు పోలీసులు అనేది వీళ్ళ యొక్క అనుమానాలను లేకపోతే ఆరోపణలు మాత్రమే బేస్ చేసుకొని చేయట్లేదు. అంటే వీళ్ళ ఆరోపణలతో కంటే ముందే ఆ విధంగా కూడా చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల వైపు నుంచి కూడా విచారణ చేస్తున్నారు. నిజాలు ఏంటనేది ఇంకా తెలియదు.